గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం పడుతోంది. ఖమ్మం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. వరద బాధితులను ఓదార్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ బృందంపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగారు. భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం, బాసర వద్ద వరద ప్రవాహం పెరిగింది. రైట్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు, అక్కడక్కడ భారీ వర్షాలు. మున్నేరు పరివాహక ప్రాంతంలో మళ్లీ భారీ వర్షం, గజగజ వణుకుతున్న ఖమ్మం ప్రజలు. గోదావరికి భారీగా వరద, మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గరలో భద్రాచలంలో ప్రవాహం. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి, భారీ వర్షాలతో తీవ్ర నష్టం. వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం, తూతూ మంత్రంగా సీఎం, మంత్రుల పర్యటనలు. ఖమ్మంలో కాంగ్రెస్ అరాచకంపై మండిపడుతున్న ప్రజలు, పరిపాలన చేతగాక దాడులు చేస్తున్నారని విమర్శలు. ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. మున్నేరు నీటి మట్టం మళ్లీ అంతకంతకు పెరుగుతోంది. ఇల్లందు, గార్ల, బయ్యారంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు మున్నేరు ఎగువ ప్రాంతాలైన మెహబూబాబాద్, పాత వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు మళ్లీ వరద పోటెత్తింది. 3 రోజుల క్రితం మున్నేరు వరద ప్రళయం నుంచి ఇప్పుడిప్పుడే ఖమ్మం వాసులు కోలుకుంటున్నారు. మళ్లీ భారీ వర్షాలకు పెరుగుతున్న మున్నేరు వరదను చూసి జనం ఆందోళనకు బిక్కుబిక్కుమంటున్నారు. మున్నేరును నది మీద ఉన్న 3 బ్రిడ్జిలపై నుంచి రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, గుడ్ మార్నింగ్. సాంబా, చెప్పండి, నిన్న కొంచెం విరామం ఇచ్చిన వర్షం మళ్ళీ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి సాంబా? సాయిమాధవి, ఖమ్మం ప్రజల కన్నీళ్లు ఇంకా తుడుచుకోలేదు. ఆ వరద ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదు. గత 4-5 రోజులుగా వరదలోనే మగ్గి ఇప్పుడిప్పుడే ఆ ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నటువంటి ప్రజలు మళ్ళీ భయాందోళనతోని కంటిన్యూగా ఫోన్లు చేసి, సార్ మళ్ళీ వరద వస్తుందా, ఏం జరుగుతుంది సార్, వర్షం పడుతుంది అనేటువంటి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి దృశ్యాలు ఖమ్మం నగరంలో మళ్ళీ కనిపిస్తున్నాయి. గడిచిన 4 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది వర్షం. అయితే నిన్నంతా వర్షం తగ్గింది. మొన్న నుంచి వరద తగ్గుముఖం పట్టి నిన్న సాధారణ స్థితిలో మున్నేరు ప్రవహించింది. కానీ మళ్ళీ ఇవాళ నిన్న రాత్రి నుంచి ఖమ్మం పట్టణంను, దాంతో పాటు ఖమ్మం క్యాచ్మెంట్ ఏరియా, మున్నేరు ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఆ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాలైనటువంటి వాట్సాప్స్, అట్లా ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలలో ఇష్టానుసారం పోస్టులు పెడుతుండటం కూడా ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. మున్నేరు వచ్చేస్తుంది, ఈ రాత్రికి ముంచేస్తుంది అంటూ కొంతమంది వాట్సాప్ గ్రూప్ లో పోస్టులు పెట్టారు. దాంతో పాటు దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇళ్లు కడుక్కొని క్లీన్ చేసుకుని ఇళ్లకు వెళ్దాం అనుకుంటున్నటువంటి ప్రజలు భయాందోళనకు గురై మనకు మీడియా ప్రతినిధులకు, ఇతర అధికారులకు ఫోన్ చేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మున్నేరుకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియా చూస్తే మున్నేరు ఎగువన, ఖమ్మం నుంచి మున్నేరుకు ఎగువన ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా వర్షం పడతా ఉంది. దాంతో ఆ వాగులన్నీ కూడా మున్నేరులో వచ్చి కలుస్తున్నతో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతుంది. 3 బ్రిడ్జిలు ఖమ్మం నగరాన్ని నుంచి బయటికి వెళ్లేటువంటి 3 ప్రధానమైన బ్రిడ్జిల దగ్గర వాటర్ లెవెల్స్ పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యి అక్కడ రాకపోకలను నియంత్రిస్తున్నారు. మొత్తం పైకి ఒకసారి చూస్తే ఖమ్మానికి ఎగువ ఉన్నటువంటి మహబూబాద్ డిస్ట్రిక్ట్, పాత వరంగల్ డిస్టిక్ ములుగు దాకా చూసినట్లయితే కనుక అక్కడి నుంచి పడ్డటువంటి వర్షం అంతా కూడా ఇదే క్యాచ్మెంట్ ఏరియాలోకి
ఆ చెరువుల ద్వారా అట్లాగే లింక్ ఉన్నటువంటి వాగుల ద్వారా వస్తూ ఉంటుంది. రాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షం అంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఇప్పటికే గార్లా లో లెవెల్ వంతెన దగ్గర 4 రోజులుగా అదే ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఉధృతి తగ్గినప్పటికీ కూడా ప్రవాహం కొనసాగడంతో ఆ 20 గ్రామాల ప్రజలకు దాదాపు 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయినాయి. ఇల్లందు పట్టణంలో ఇప్పుడు ఇదే ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఉంటుంది. మన మున్నేరు పొంగడానికి కారణాలైనటువంటి బుగ్గవాగు చాలా ప్రధానమైనటువంటిది. బుగ్గవాగు, ఆకేరు, మున్నేరు, బుడమేరు ఇవన్నీ కలిస్తేనే బుగ్గవాగు మహా ఉధృత రూపం దాలుస్తుంది. అటువంటిది ఇల్లందు పట్టణంలో ఇప్పుడు ఆ ఏరియాలో ఏదైతే ఉన్నటువంటి బుగ్గవాగు ఉన్నటువంటి ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరుతుందని కూడా పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అక్కడ దాంతో ఆ వారదంతా కూడా మున్నేరుకే వస్తుంది. మొత్తం క్యాచ్మెంట్ ఏరియా అంతా వర్షం పడుతుండటము, వరద తాలూకు విలయం అంతా కూడా ప్రజలు చూసి ఉండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. 3 రోజులుగా వరదల్లో చిక్కుకొని బయటకు వచ్చి ఇప్పుడే ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు. మళ్ళీ వరద ముంచెత్తుతుంది అన్నటువంటి ఆందోళన వారిలో కనపడుతుంది. దీనికి తోడు వాతావరణ శాఖ గురించి కూడా ఒక అలర్ట్ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. సెప్టెంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు అంటే రాబోయే 3-4 రోజులలో కూడా భారీ అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. ఎక్కువ ఖమ్మం అట్లాగే మహబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు వరకు కూడా ఈ వర్షాలు ఉండేటువంటి ప్రభావం ఉందని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఇదే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు ఉన్నాయని చెప్పడంతో ఖమ్మం ప్రజలు ఆ వరద విలయం గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. ఈ వరద మమ్మల్ని వదలదా, మళ్ళీ వస్తుందా అనేటువంటి భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఖమ్మంలోనే కాకుండా ఖమ్మం ఎగువ దిగువ ప్రాంతాలలో కూడా వర్షం పడుతుండటంతో ఇటు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 10-12 కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు మున్నేరు పరివాహకంలో, అటు ఖమ్మం రూరల్ మండలం పాలేరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి దాదాపు 6 కాలనీలలో ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ మళ్ళీ ఆందోళన చెందుతున్నారు. వర్షం రావద్దు దేవుడా, వరద రావద్దని దేవుణ్ణి మొక్కుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే మొన్న మనం చూసినాం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక డాబాల మీద, ఇంటి రేకుల మీద, పైకప్పు మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితులు ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అవన్నీ ఆ ఘటన తాలూకు భయానాన్ని మర్చిపోయినటువంటి సమయంలో మళ్ళీ వరద వస్తుండటం అనేది వారిని భయపెడుతుంది. అయితే ఈ వరద మొన్న వచ్చినటువంటి 36 అడుగుల స్థాయికి రాదని మాత్రం పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. కొంత వరకైతే వస్తుంది కానీ వరద తగ్గితే మట్టుకు ప్రమాదం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే గడిచిన 4 రోజులకు కురిసినటువంటి వర్షాలకు ఎగువనున్నటువంటి అనేక చెరువులకు, వాగులకు గండ్లు పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ గండ్లు పడడం వల్ల ఆ నీటిని ఆపేటువంటి కెపాసిటీ లేదు. పడ్డ నీరు పడ్డట్టుగా మున్నేరుకు వచ్చేస్తుంది. కాబట్టి వేగంగా మున్నేరు లెవెల్స్ పెరిగేటువంటి ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే గనక ముందు ఆ ముంపు ప్రాంతాలను తరలించాల్సి ఉంటుంది. ముంపు ప్రాంతాలలో బురద, చెత్త, చెదారం వచ్చినటువంటి వరదలు కొట్టుకొచ్చిన అన్ని ఇళ్లలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వాటిని శుభ్రం చేస్తున్నారు. మళ్ళీ వరద వస్తే మటుకు ఈసారి ప్రజల్ని కాపాడడం కానీ, ప్రజల్ని ఆదుకోవడం కానీ ఎవరి తరం కానటువంటి పరిస్థితి ఉంటుంది. సాయిమానవి. రైట్ సాంబా, థ్యాంక్ యూ. భారీ వర్షాలతో నీటి ప్రవాహం పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 42.2 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోంది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వరద ప్రమాద బాధితుల కోసం ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులందరూ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. మరో 2 అడుగుల వరకు నీటి మట్టం పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని సిడబ్ల్యూసి అధికారులు అంచనా వేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుండి దిగువకు బాసర మీదుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో గోదావరి ఘాట్ నుండి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డు నీట మునిగింది. అదేవిధంగా దీక్ష లాడ్జీ సమీపంలో లెవెల్ బ్రిడ్జిపై బ్యాక్ వాటర్ ప్రవహిస్తుండటంతో భక్తుల రాకపోకలు ఆగిపోయాయి.
ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడులకు తెగబడ్డారు. ప్రజలను ఓదార్చేందుకు వెళ్లే ఓర్వలేని అధికార పార్టీ దౌర్జన్యానికి పాల్పడింది. బీఆర్ఎస్ నేతల కాన్వాయ్పై రాళ్లతో, కార్యకర్తలపై కర్రలతో వీరంగం సృష్టించారు కాంగ్రెస్ రౌడీలు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ రౌడీ ముఖ దాడులకు తెగబడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. వరద బాధితులకు సహాయం అందజేసేందుకు వచ్చిన వారిపై అధికార పార్టీ గుండాలు దౌర్జన్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్నేరు వరద ముంపునకు గురైన నిరాశ్రయుల్ని పరామర్శించి భరోసా కల్పించేందుకు ఖమ్మం జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ పార్టీ గూండాలు కొందరు దాడులకు దిగారు. వరద సహాయక చర్యల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ భాగస్వామ్యం పంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరి 24 గంటలు కూడా కాకముందే సహాయక చర్యల కోసం బాధితులకు భరోసా ఇచ్చేందుకు వచ్చిన బీఆర్ఎస్ కీలక నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. పాలేరు నియోజకవర్గం కరుణగిరిలో ఉన్న రాజీవ్ స్వగృహ కాలనీలోని వరద బాధితులను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం ఖమ్మంలోని బొక్కలగడ్డ, మంచికంటినగర్, సారథినగర్ ప్రాంతాల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బాధితుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో మంచికంటినగర్లో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల్ని రెచ్చగొట్టారు. బీఆర్ఎస్ నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండడం, సహాయక చర్యల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ హయాంలోనే తమకు సత్వర న్యాయం లభించిందని, పువ్వాడ తమను ఆదుకున్నారని బాధితులు చెప్తుండడంతో తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ గుండాలు కయ్యానికి కాలుదువ్వారు. తొలుత నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గమనించిన హరీష్ రావు తదితరులు సంయమనం పాటించాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, రీహాబిలిటేషన్ క్యాంపులో ఎంతమందిని పెట్టినారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా? 6 ఉపన్యాసం కొట్టిండ్రు, గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టిండ్రు తప్ప రివ్యూ తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. ఆ ఉపన్యాసం ఏంది? ప్రతిపక్షాలు తిట్టుడు, మా మీద బురద జల్లుడు. అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది? వేర్ ఇస్ ద సీరియస్నెస్? 3 మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండు. మనం చూడలేదా నిన్న? మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు, తీవ్రమైన ఆవేశాలు వ్యక్తం చేశారు. సరి చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మీకు చేత కాదు. మేమొస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి అంటే ఏందన్నట్టు? మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన? మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది. మంచికంటినగర్ ఆర్చి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అకస్మాత్తుగా దాడి చేసి పువ్వాడ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. వరద బాధితులు వారికి ఎదురు తిరిగి మీరు ఎలాగూ రారు, వచ్చిన వారిని రానివ్వరా అని వాగ్వాదానికి దిగారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్, వద్దిరాజు, కేపీ వివేకానంద, షంబీపూర్ రాజు, కౌశిక్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులకు వరద బాధితులు రక్షణ కవచంగా నిలిచారు. దీంతో మరింతగా రగిలిపోయిన దుండగులు వరద బాధితులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరి తల పగిలి గాయాలయ్యాయి. కారులో తిరిగి వెళ్తున్న హరీష్ రావు బృందంపై మంచికంటినగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు మరోమారు దాడికి తెగబడ్డారు. పెద్ద బండరాయితో ఆయన కారుపై దాడి చేసి అద్దాన్ని ధ్వంసం చేశారు. మరో వ్యక్తి కూడా హరీష్ కారుపై బండరాయితో రాగా బీఆర్ఎస్ రాష్ట్ర యోజన విభాగం నాయకుడు యావన్నగారి సంతోష్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో అల్లరిమోకలు సంతోష్ రెడ్డిని కారు కిందకి నెట్టడంతో ఆయన కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. రాళ్ల దాడిలో వరద బాధితులు షేక్ అఫ్జల్, అంజద్ పాషాకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. మీ పర్యటన ద్వారా ప్రజలకి ఏమి స్వాంతన కలుగుతుందో ఒకసారి ఆలోచించేయండి. మీ పర్యటన అయిపోయి మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్తే కూడా ప్రజలు గోడు పెట్టుకుంటున్నారు. ఇయో మీరు ఇట్లా బురద పూసుకొని తిరుగుతున్నారు. ఒక్క నాయకుడు కనీసం వచ్చి మమ్మల్ని కిందకి దిగి పలకరించలేదు. ఎట్లున్నారని పలకరించలేదు, ఏం తిన్నావు ఏం తాగినావు అని పలకరించలేదని ప్రజలు బాధపడతా ఉంటే ఆ బాధలు వినటానికి వచ్చి 4 డివిజన్లు 5 డివిజన్లో తిరిగి పర్యటన ముగించుకొని వెనుకకు వస్తూ ఉంటే, మేము ఏర్పాటు చేసిన స్థానికంగా కొంత సాయాన్ని వారికి అందించి వస్తూ ఉంటే, నిస్సిగ్గుగా ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారే, ఇంతమంది మాజీ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధుల మీద ఆ రకంగా నీ కాంగ్రెస్ గూండాలతో, నిన్ను రౌడీ షీటర్లతో హత్యాయత్నం. ఒక మాజీ మంత్రివర్యులు 3 4 మీద ఒక కారులో ఉన్నాం.
అంత బాజాప్తగా అత్యాయత్నం చేసేటట్లు అది పోలీసుల సమక్షంలోనా? ఇది శోభనిస్తుందా? ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ పోలీసుల సమక్షంలో జరిగిన కాంగ్రెస్ గుండాలు రౌడీ షీటర్ల యొక్క ఈ దాడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని తక్షణం మీరు అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలో మేము కంప్లైంట్ ఇస్తాం. బీఆర్ఎస్ బృందంపై దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందా అన్న అనుమానం కలుగుతున్నది. ఇద్దరు కార్పొరేటర్ల భర్తల పర్యవేక్షణలోనే దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిక్కిరినేని నరేందర్, ముస్తాఫా అనే కాంగ్రెస్ నేతలే దాడికి ఉసిగొల్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నరేందర్ ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నాడు. మిక్కిరినేని నరేందర్ ఆధ్వర్యంలోనే దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అందిన ఆదేశాలతోనే బీఆర్ఎస్ నేతలపై అటాక్ జరిగినట్టు తెలుస్తోంది. దాడి చేసి ముందు అజయ్ గారి కారు మీద దాడి చేసి దాన్ని బలగొట్టడమే కాకుండా ఏ కారులోనైతే హరీష్ రావు గారు ముందు వస్తున్నారో హరీష్ రావు గారి పైన దాడి చేసిన పద్ధతుల్లో రాయి తీసుకొని దాడి చేసి కారు దాన్ని బలగొట్టడమే కాదు, మా పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గుండాలపైన సరైన చర్యలు తీసుకోకపోతే మేము వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది. ఈ రౌడీజం ఈ గుండాయిజంతో ప్రజల్ని అణిచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా కొత్త. మీరు చాలా చిన్న ఆకు రౌడీలు. మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు. కానీ ఒక్కసారి ప్రజాబలం చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు. చిల్లర వేషాలు మానుకో రేవంత్ ఇప్పటికైనా. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాల హత్యాయత్నంపై ఖమ్మం సిపికి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సవితా ఇంద్రారెడ్డి, డ్రైవింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దుండగులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఖమ్మం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం వరదల్లో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. కనీసం వరదల్లో చిక్కుకున్న జనాన్ని కాపాడడంలోనూ నిర్లక్ష్యం వహించారు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్లంతట వాళ్లే వరద నుంచి బయటపడినా మేమే వాళ్లను కాపాడామంటూ ప్రకటనలు చేశారు. తీరా ప్రకాష్ నగర్ వరదల్లో చిక్కుకున్న వాళ్లు స్థానికుల సహాయంతో, జేసీబీ సహాయంతో బయటపడిన సంగతి కూడా ఈ మంత్రులకు తెలియదంటే ప్రజాపాలన తీరేలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం వరదల్లో అడుగడుగునా రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు సైతం అబద్దాలు ప్రచారం చేసుకునేంతలా దిగజారారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద 13 గంటల పాటు మృత్యుతో పోరాడి బయటపడిన బాధితుల్ని తామే కాపాడామంటూ బిల్లపిచ్చారు. బ్రిడ్జికి ఖమ్మం వైపు కూర్చున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్, సిపిలు కుర్చీల్లో కూర్చొని టీ తాగుతూ మీడియాకు ఫోజులిచ్చారు. తామే మొత్తం వరద బాధితుల్ని కాపాడుతున్నట్లు ఫోన్లు మాట్లాడుతూ బిజీగా కలియదిరిగారు. దాదాపు 10 గంటల హైడ్రామా తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీదకు వెళ్లేసరికి అక్కడ చిక్కుకున్న బాధితులు వెంకటగిరి వైపు క్షేమంగా వెళ్లిపోయారు. వాళ్లంతట వాళ్లే వెంకటగిరి గ్రామస్తులు బంధువుల సాయంతో బయటపడితే ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు మంత్రులు, అధికారులు ప్రయత్నం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు వెళ్లిపోయారన్న సంగతి మంత్రికి, జిల్లా అధికారులకు తెలియకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. వరద బాధితులను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్థానికులు మండిపడ్డారు. బాధితులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టిన సర్కారుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరువాగులో చిక్కుకున్న 9 మందిని సురక్షితంగా తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉదయం నుంచి ఆర్తనాదాలు చేసినా రాత్రి 10 గంటల వరకు అధికారులు స్పందించలేదు. వరదలో చిక్కుకున్నా తమను పట్టించుకోవడం లేదని, కనీస సహాయక చర్యలు లేవంటూ బాధిత కుటుంబాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నిలదీశాయి. ప్రభుత్వంపై నమ్మకం లేక స్థానికులు, బంధువులు గజయితగాళ్లను పంపించారు. రాత్రి 10 గంటల వరకు వర్షం తగ్గుముఖం పట్టడంతో ఫ్లడ్ లైట్ల వెలుగులో జేసీబీ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకోగా అప్పటికే స్థానికులు వారిని రక్షించారు. జిల్లాలో 3 మంత్రులున్నా ఏం ప్రయోజనమని బాధిత కుటుంబాలు ధ్వజమెత్తాయి. ముగ్గురు మంత్రులు ఇంతమంది నష్టపోయారు. రోడ్ల మీద చిన్న పిల్లలు వేసుకొని వచ్చాం.
మా నాన్న మా పేరెంట్స్ అందరూ డాబాల మీద ఉన్నారు. ఇంకా వరద ఉద్ధృతి పెరుగుతుంది. అధికారులకు నిన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఒక అధికారి కూడా వచ్చి ఇట్లా ఏరి పెరుగుతుంది పక్క జరగండి.